నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్యూపై సీఎం తీరు బాగోలేదు, ఆందోళనపై ఆర్ కృష్ణయ్య రియాక్ట్. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే మురళీ నాయక్ సీరియస్. నీలకంఠపురంలో సామూహిక వివాహాలు, 18 జంటలకు పెళ్లి చేయించిన రఘువీరారెడ్డి. బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మోసం, పాత బస్తీలో గుండ్లు కొట్టి పరార్. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏఐ ఉపయోగించి పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలి వ్యవహారంలో తప్పుడు పోస్టులు పెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పిఎస్కు విచారణకు రావాలని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి మొన్న మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఏఐ వీడియోల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏఐ వీడియోని కంచె బౌలికి సంబంధించి ఏవైతే జింకలు అదేవిధంగా రోడ్ క్రాస్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అదేవిధంగా సిఐడి అధికారులకు అదేవిధంగా ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఏఐ వీడియోలు ఎవరైతే తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పోలీసులు రంగంలో దిగడం జరిగింది. ఏదైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అధికారులు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో, జింకలు రోడ్డు దాటుతూ కనిపించడం కావచ్చు, రోడ్డు మీద మృత్యువాత పడడం కావచ్చు, అదేవిధంగా నెమళ్ళు తచ్చార్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలే సోషల్ మీడియాలో వదిలి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం క్రిషాంక్ చేశారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఉదయం ఆయనకు నోటీసులు అందించడం జరిగింది. 9, 10, 11 తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతుంది, హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ అంటే నోటీసులు ఇవ్వబడేవి. దీని మీద మన క్రిషాంక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే ఏదైతే కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఉంది. ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ భూములను అమ్మాలని చెప్పేసి ఆ నిర్ణయానికి వెనుకడుగు వేయకుండా తన ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా తన మీద ప్రచారం చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్న దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ పనులన్నీ కూడా ఆగిపోయాయి. ఏదైతే
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో 6 నెలల వరకు కూడా అక్కడ ఏ విధమైన చర్యలు చేపట్టవద్దు, అదేవిధంగా చెట్ల నరకవద్దు, అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఇప్పటికీ అది కొనసాగుతుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం మాత్రం ఈ 400 ఎకరాల భూముల అమ్మకం విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి స్పష్టం చేయడం మంత్రులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అటవీ భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో వెనకడుగు వేయొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించే రీతిలో, కోర్టును తప్పుదారి పట్టించే రీతిలో ఏవైతే విజువల్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేసి పోస్ట్ చేశారో వారి మీద ఒక్కొక్కరిగా చర్యలు ఉండబోతున్నాయి అనేది ఈరోజు క్రిషాంక్ ఇచ్చిన నోటీస్ బట్టి మనకి తెలుస్తుంది. శ్రీనివాస్, మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏఐ వీడియోలు ఎవరైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తారో వాళ్ళని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు ఓన్లీ క్రిషాంక్ పేరు మాత్రమే బయటకు వచ్చింది, ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎవరెవరిని గుర్తించారు, ఎంతమందిని గుర్తించారు ఫేక్ వీడియోస్ పెట్టిన వాళ్ళని? ఈ ఫేక్ వీడియోకి సంబంధించి ఇప్పటికే సాంకేతికంగా పోలీసులు దీని మీద దృష్టి సారించడం జరిగింది. క్రిషాంక్ ప్రధానంగా దోషిగా గుర్తించడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, అదేవిధంగా అంటే ప్రతిపక్ష పార్టీలు ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే పనిచేస్తుంది. కానీ ఏవైతే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ ఫేక్ వీడియోలు నమోదు చేశారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ముందుగా గుర్తించింది క్రిషాంక్ నోటీసులు అందించారు. పోలీసులు ఇంకా సాంకేతికంగా ఈ ఫేక్ వీడియోలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారో వాటి మీద ఇంకా దృష్టి సారించారు. మరి ఇంకొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి అన్నది ఇప్పటికే పోలీసులు బయటకు చెప్పడం లేదు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ లో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. బట్టతలపై జుట్టు అంటూ భారీ మోసం చేసిన ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది. పాత బస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా చేసుకున్న ఓ వ్యక్తి ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ నటుడి బట్టతలపై తానే జుట్టు మొలిపించాలని కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో బట్టతలపై జుట్టు వస్తుందని నమ్మిన స్థానిక ప్రజలు ఫతే దర్వాజా ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్ సెలూన్ కు పోటెత్తారు. గత కొద్ది రోజుల కిందట సెలూన్ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులు గుండు గీసి కెమికల్స్ రాసి పంపించారు. అయితే కొద్ది రోజులకు ఆ కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆసుపత్రిలో చేరిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన బిగ్ బాస్ సెలూన్ యాజమాని పరారైనట్టు తెలుస్తుంది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సోషల్ మీడియాలో బట్టతలపై జుట్టు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో జనాలు గుమిగూడి అక్కడికి ఫతేనగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గరికి చేరుకున్నారు. ప్రతి వ్యక్తి ఒక గుండు గీయించుకున్న తర్వాత అతను ఒక కెమికల్ పోయడం జరిగింది. ఆ కెమికల్ పోయడంతో ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు తలపై గుండు గీయించుకున్న తలపై కెమికల్తో కొంచెం దురద లాంటిది కెమికల్ రియాక్షన్ కావడంతో స్థానిక ఆసుపత్రులలో చేరడంతో వాళ్ళకు చాలామందికి ఇట్లా అంటే తలపై కెమికల్స్ వల్ల రియాక్షన్ కావడం జరిగింది. ఈ రియాక్షన్తో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వీరి మోసాన్ని బట్టబయలు చేశారు. ఇంతకుముందుకు గతంలో ఈ కెమికల్ వల్ల బిగ్ బాస్ వ్యక్తికి జుట్టు వచ్చిందని చెప్పి ప్రచారం చేయడంతో చాలామంది అక్కడికి చేరుకొని ఆ మళ్ళీ జుట్టు వస్తుందని ఆశతో చాలామంది యువకులకు అక్కడ చేరుకొని గుండు గీయించుకొని ఆ కెమికల్ రాయించుకోవడం జరిగింది. ఈ గరాన మోసాన్ని పోలీసులు వీళ్ళపై కేసు నమోదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపల అక్కడ నుంచి నిందితులు అయితే పరారైపోయి వెళ్ళిపోయారు. శ్రీలత, చందు, ఇప్పుడు ఆ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వాళ్ళు ఆసుపత్రుల్లో అయితే చేరారు. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం చాలామంది ఈ కెమికల్ వల్ల చాలామంది అయితే బాధితులు ఉన్నారు. ఈ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఎంతమందికి వీళ్ళు కెమికల్ పూచారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ కెమికల్ వల్ల చాలామంది అంటే యువతులు మహిళలు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మహిళలు కూడా కొంతమంది ఇక్కడికి వెళ్ళారని తెలుస్తుంది. పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కెమికల్ను అయితే తయారు చేసిన వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ బిగ్ బాస్ అనే అతని పేరు తీసి ఇది కెమికల్ను జుట్టు వస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం సోషల్ మీడియా చేయడంతో ఒక్కసారి గుమ్మికూరి అక్కడ ఆ ప్రాంతం మొత్తం గుండుతోనో కనపడని వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను ఆసరాగా చేసుకొని అంటే బట్టతల జుట్టుగా మారుతుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ ఆశతో చాలామంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ రద్దీగా ఏర్పడి ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగింది. ఈ సమాచారం కాస్త అంతా పోలీసులకు కూడా చేరవేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. బాధితులు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నారని తెలుస్తుంది. శ్రీలత, చందు, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఈ ప్రచారం వెనకాల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారు, వారిపై కోణంపై దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఎవరెవరు చేశారు, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారు అనేది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితులు అయితే ఇప్పటివరకు దొరికినట్టు అయితే సమాచారం లేదు. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ చందు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ 920 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. 9.19 గంటల సమయానికి సెన్సెక్స్ 3176 పాయింట్ల నష్టంతో 72138 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1025 పాయింట్ల నష్టంతో 21867 వద్ద ట్రేడ్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రకటన నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి.
ట్రంప్ పన్నుల తగ్గింపు ఏదైతే ఉందో, పన్నుల పెంపు ఏదైతే ఉందో మొత్తం అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ప్రభావం చూపించింది. అటు ఆస్ట్రేలియా కావచ్చు, అదేవిధంగా కెనడా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కావచ్చు, మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ఇక ఇండియా విషయానికి వస్తే కనుక గత 10 నెలల్లో ఎప్పుడు చూడని కనిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఒకసారి చూసుకుంటే కనుక దేశీయ మార్కెట్లకు సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం స్టాక్ మార్కెట్ అన్ని కూడా కుప్పకూలడం జరిగింది. మొత్తం 2,900 పాయింట్ల 3,900 పాయింట్ల వద్ద నష్టపోయింది సెన్సెక్స్. మొత్తం 2,800 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ అవుతుంది. అయితే 900 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ స్టాక్ మార్కెట్ల మీద కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ఏదైతే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాము మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఈ సుంకాల పెంపు ఏదైతుందో ఇది మొత్తం స్టాక్ మార్కెట్ని కుదేలు చేస్తుంది, కుదిపేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని ప్రభావం మన ఇండియా భారత్ మీద కూడా పడింది. 10 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ పడిపోయిందంటే ఏ స్థాయిలో ఈ ఎఫెక్ట్ ఉందో అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ స్టాక్ మార్కెట్లన్నీ కూడా నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నష్టాలతోనే ప్రారంభమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మరింతగా కూడా మార్కెట్ కుదిలయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ కనిష్ట స్థాయి వల్ల ఏదైతే 10 నెలల్లో ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడంలో ఎక్కువ దీని ప్రభావం అంతా కూడా మనకి బ్యాంకింగ్ రంగం మీద ఉంది, ఐటీ రంగం మీద ఉంది, అదేవిధంగా ఫార్మా సహా మౌలిక రంగాల షేర్ల మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మరోవైపు చూసుకుంటే కనుక బంగారం ధరలు దిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 3,000 రూపాయలు బంగారం మీద తగ్గింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి. కానీ ఫార్మా రంగం కావచ్చు, అదేవిధంగా ఐటీ రంగం కావచ్చు, ఇతర రంగాలు మాత్రం కుదేలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని చెప్పేసి కూడా స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులు చెప్తున్నారు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 125 మంది డాక్టర్లు హాజరు కావాల్సి ఉండగా ఆసుపత్రికి 32 మాత్రమే వచ్చారు. దీంతో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు మందలించినా మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వస్తే 9:25 బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం 24 మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం. మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ 9:30 వరకు ఉంటుంది. ఇంకొక 5 నిమిషంలో ఇంకో 10 మంది డాక్టర్లు వచ్చినా 32-33 మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం 122 మంది. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే ఒక 4-5 సార్లు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో, ఖమ్మం నుంచో, వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి. మీరు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి. ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇంకొక 2-3 నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్, అదేవిధంగా లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే ట్రెడిషన్ కనుక ఇక్కడ కొనసాగితే అంత పెద్ద హాస్పిటల్ వీళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు. అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 10 గంటలకు నాకు బయోమెట్రిక్ అటెండెన్స్ కావాల్సిందే నా ఆఫీస్ కానీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ డాక్టర్ అయినా నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యులకు వైద్యం అందజేయకుండా టైంకి డ్యూటీకి రాకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ గారికి
సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందే. ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూటీలో ఉండాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఇంతకుముందు నేను 4-5 పర్యాయాలు హాస్పిటల్కి వచ్చి సరే మారుతారేమో అన్నట్టుగా నేను కొంత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పోయినా కూడా వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ తీరులో పనితీరులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పేదలకు ఇది గిరిజన జిల్లా, గిరిజన ప్రాంతం, చాలామంది గిరిజన బిడ్డలే ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గం నుండి, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం గార్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆకస్మికంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే 9:25 బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం వ్యవహరించిన తీరు బాగోలేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. 400 ఎకరాల భూమి వేలంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రశాంతమైన యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం సృష్టించారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్లకు ఉంటే అంటాడు. కృష్ణాన్ని హాస్టల్ బిడ్డను కట్టమంటూ బంజారాహిల్స్లా స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరాల భూములు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూకుమ్మడి అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా ఉండబెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళీ చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూములను ఎవరైనా ఇండ్లు కొనరు, విల్లాలు కొనరు, ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భూముల అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా సుప్రో ప్యాసింజర్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. భద్రాచలం నుంచి విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. గ్రామంలో కోదండరాముని ఆలయంలో ఈ వివాహాలు జరిగాయి. రఘువీరారెడ్డి పేదనాన్న స్వర్గీయ శ్రీ రామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గత 44 ఏళ్లుగా ప్రతి శ్రీరామనవమి మరుసటి రోజున ఈ పెళ్లిళ్లు చేయిస్తున్నారు. ಎಲ್ಲ ನವವಧುವರಿಗೆ ಆಸ್ತಿಕವಾಗಿ ಕೆಲವೇ ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಅತ್ಯಂತ ಲಕ್ಷ್ಮೀಗೋಸ್ಕರ ಸನ್ಮಾನಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బుక్కపట్నం మండలాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సింధూరారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేడుకలను పురస్కరించుకొని ప్రశాంతి నిలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ऊर्ध्वं जिगातु भेषजं विराजो अधिपूरुषः अन्तो अस्यासीदाज्यम् अनुग्रह प्राप्त्यर्थं स इज्जनेन स विशास जन्मना पुत्रैर्वाजं भरते फलतेर्विक्लिधस्य शुक्रो. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.